న్యూస్ కి స్వాగతం. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. ఏఐసిసిటియు, ఏఐసిసిటియు. 4 లేబర్ కోడ్లు, 4 లేబర్ కోడ్లు. ఈరోజు 4వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఎన్టీఆర్ జిల్లా విసన్నపేటలో ఈ రోజున కార్మికులు, కర్షకులు, రైతులు, విద్యార్థులు అందరూ కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున మోడీ కరోనాలో చేసిన 4 కార్మిక చట్టాలను, 4 కార్మిక చట్టాలని సవరించి 4 లేబర్ కోడ్లు తీసుకురావడం జరిగింది. దీనివల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా సమ్మెకు పిలిపించారు. ఆ సమ్మెలో భాగంగా ఈరోజు కార్మికులు, కర్షకులు, రైతులు అందరూ కలిసి మోడీ సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని. వివిధ ప్రభుత్వ రంగంలో పనిచేసిన కార్మికులు పెట్టి చాకరీ చేస్తున్నారు. వాళ్ళకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం 26,000 రూపాయల కనీస వేతనం ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. కానీ ఈ రోజు వరకు కూడా కనీసం కేంద్రం కానీ రాష్ట్రం కానీ నిరుద్యోగ వృత్తి కానీ ఉద్యోగ కల్పన కానీ చేయకపోవడంతో ఈరోజు విద్యార్థుల చాలా తీవ్ర నిరాశతో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటించింది. ఏ రోజు ఎప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుందో తెలియని పరిస్థితిలో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలానే చంద్రబాబు నాయుడు సూపర్ 6 హామీలు ఇవ్వటం జరిగింది. ఆ హామీల్లో భాగంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాడు. ఈరోజు కూడా ఉచిత బస్సు సౌకర్యం అనేది కల్పించబడలేదు. అలానే జాతీయ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కనీసం సంవత్సరానికి 200 రోజులు పొడిగించాలని, కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మరి హైదరాబాద్లో ఫ్యాక్టరీలో మొన్న పెద్ద ఎత్తున ప్రమాదం జరిగింది. దాంట్లో 35 మంది పైగా చనిపోవడం జరిగింది. మన రాష్ట్రంలో సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చనిపోవడం జరిగింది. ఇలాంటి ప్రమాదాల మీద ప్రభుత్వం తక్షణం స్పందించి ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున మరి కార్మికులకు భద్రత లేకుండా పోతుంది. కనీస భద్రత కూడా కల్పించాల్సిన పరిస్థితి. ఇక రేపు 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలనుకుంటున్నాం.